మధ్యలో ఇదొకటి మనశాంతిగా మందు కూడా కొట్టినాడు. మీరెందుకని టాబ్లెట్లు వేసుకుంటున్నారు? షుగర్ ఫ్యాక్టరీ, టూ స్వీట్. దట్స్ ఫనీ. అది ఎలా అంటే పీక మీద కత్తి పెట్టి నువ్వు క్యాబేజీ కోస్తావే అలా కస కోసి పారేశాడు. కొయ్యడం మాత్రమే కాదు, కారులో కూర్చోపెట్టి మేడపైకి తీసుకెళ్లి కిందకు దోసేశాడంటే ఆడి మనసులో ఎంత కసిందో ఆలోచించు. వాడి దగ్గర నుంచి ఈ హాస్పిటల్ వాళ్ళు ఎంత డబ్బు గుంజేశారో ఏమిటో ఎవరికి తెలుసు. ఏయ్ ఏమే ఇప్పుడు ఎందుకే నేను మామూలు తీసుకున్న సంగతి మాట్లాడతావు? నేను తీసుకునే 5కి 10కి నా గొంతు కోసేస్తారా? ఏం కొయ్యరులే. ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఇండియాకి ఎప్పుడు వచ్చారు? లుఫ్తాన్సా 7 PM. ఈ అంబిరాజు మీ అంకులా? ఈజ్ మై డాడ్స్ PA. ఇప్పుడెక్కడున్నారు? ఆయన కోసమే నేను వెతుకుతున్నా. మీకు కనిపిస్తే హార్డ్ డిస్క్ గురించి అడిగానని చెప్పండి. సార్ ఏంటయ్యా? పార్కింగ్లో రక్తపు మరకలతో ఒక అంబులెన్స్ ఉంది సార్, త్వరగా రండి. అలాగా సార్, ఈ అంబులెన్సే సార్. సార్ కన్ను లాంటిది ఏదో ఒకటి ఉంది సార్, నిజంగా కన్నే సార్. సార్ పార్కింగ్ లో ఒట్టి అంబులెన్స్ మాత్రమే ఉంది సార్. వంచు అలాగే తల కింద కొంచెం. ఆ రోజు చూస్తుంటే కేసు ఫినిష్ అయి ఉండేది కదా. నాకు కనపడకు. అవుట్. ఏ ఊర్లో నీకు బ్రాంచెస్ ఉన్నాయి? వైజాగ్, విజయవాడ, తిరుపతి. ఎయిర్పోర్ట్లో ఉన్న అన్ని ఊర్లలో బ్రాంచెస్ ఉన్నాయి. ఎందుకు ఈయన బళ్ళ నెంబర్లు చూస్తున్నారు? ఈ TN99 ఏ ఊరయ్యా? TN99 ఏ ఊరే ఉంటుంది? మీరేనా మెసేజ్ ఇచ్చింది? అవును. ఓ, బ్లడ్ డొనేట్ చేసిందా? ఇది అప్పుడప్పుడు జరిగేదే సార్. కలిసి చదువుకుంటున్నారా? సార్, ఈ అమ్మాయే దేవి. కవిత లేకుండా నిద్రపోదు. కవిత లేవగానే తీసుకొచ్చి వదులుతారా? ఎందుకంటే నేనే పిల్లలందరికీ అన్నం తినిపించాలి. దేవి ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఓకే ఓకేనా? ఓకే. ఏం చేయగలం? అంతా తలరాత. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కార్తీక్, నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. అయ్యో, నాకేమైంది? అదేగా, నాకేమైంది? అదా, నీ అందానికి ఫిదా అయి ఫోటో తీసానా? అది చూసి నువ్వు మైకం కమ్మి పడిపోయావా? అది మన ఇద్దరం ఫిదా అయిపోయిన ఓ సిచ్యుయేషన్. అయ్యో, స్కూల్కి వెళ్ళాలి. ఫిదా సినిమా చూసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా ఏంటి? తింగరోడా, నేను స్కూల్కి వెళ్ళాలి. తింగరదానా, మనం కాలేజీకి వెళ్ళాలి. మైకం కమ్మగానే నువ్వు అన్నీ మర్చిపోయావు అనుకుంటా. కవిత, ఆర్ యు ఆల్ రైట్? ఉండు, నేను వస్తున్నాను.